అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకువెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇక నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు భక్తులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అయితే మాత్రం అయ్యప్ప స్వామి భక్తులకైతే శుభవార్త కూడా చెప్పింది. ఈ కేంద్ర పౌరయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక శబరిమలకి వెళ్లేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో ప్రయాణించేటప్పుడు చెకింగ్ కి సంబంధించినటువంటి ఇరుముడిని సాధారణంగా విమానాల్లో కూడా అనుమతించారు. కానీ ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని చెకింగ్ లేకుండా కూడా డైరెక్ట్ గా విమానాల్లో తీసుకుపోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కూడా ఈ రోజు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే అయ్యప్ప స్వామి భక్తులు ఫ్లైట్ లో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి ఒక చెకింగ్ చేసేటువంటి సిబ్బందికి కూడా కొద్దిగా సహకరించి వాళ్ళకి చెప్పి లోపలకు కూడా అనుమతించే విధంగా కూడా ఒక వెసులుబాటు కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీంతో శబరిమల వెళ్ళేటువంటి భక్తులకంతా కూడా ఇది ఒక బిగ్ రిలీఫ్ గా కూడా అనిపిస్తుంది. ఇక దూర ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ లకు సంబంధించినటువంటి వాటికంతా కూడా చెకింగ్ కి సంబంధించినటువంటి కొన్ని లోపల ఉన్నటువంటి కొన్ని పదార్థాలు తప్ప మిగతా అన్ని కూడా ఒక ఇరుముడికి సంబంధించి కూడా డైరెక్ట్ గా తీసుకెళ్లడానికి అయితే మాత్రం ఒక విమాన శాఖ అయితే మాత్రం ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేంద్రయాన పౌర విమాన శాఖ సంబంధించి కూడా ఈ ఉత్తర్వులు అయితే రావడంతో అయ్యప్ప స్వామి భక్తులు ఇక మీదట అంటే ఈ రోజు నుంచి తాజాగా వచ్చినటువంటి ఒక ఉత్తర్వుల ద్వారా కూడా ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు అయ్యప్ప స్వామి భక్తులకైతే మాత్రం ఎటువంటి చెకింగ్ లేకుండా డైరెక్ట్ గా తీసుకోపోవచ్చు అనేసి అయితే మాత్రం ఈ యొక్క వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఇంతకు ముందుగా అయితే మాత్రం ఇరుముడికి సంబంధించి కొన్ని పదార్థాలు దాంట్లో తీసుకుపోవడానికి కూడా అనుమతి అయితే నిరాకరించారు. సో గత ఏడాది కూడా కొంత వెసులుబాటు ఇస్తూ కూడా దాంట్లో కొన్ని పదార్థాలు మాత్రం తీసేసిన తర్వాతనే అనుమతి అయితే ఇస్తా ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఈ సీజన్ కి సంబంధించి అయితే మాత్రం గత వారంలో కూడా విమానంలో ప్రయాణించేటువంటి కొంతమంది భక్తులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారి దాన్ని అనుమతించకపోవడంతో కూడా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వాళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దాని ద్వారానే ఇప్పుడు తాజాగా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు శుక్రవారం నుంచి కూడా జనవరి 20వ తేదీ వరకు ఈ యొక్క వెసులుబాటు ఇస్తున్నట్టుగా అధికారికంగా కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితితో ఇప్పుడు డైరెక్ట్ గా ఏ విమానాశ్రయం నుంచి అయినా సరే ఎలాంటి విమానాశ్రయంకి వెళ్ళడానికి రాకపోకలకు సంబంధించినటువంటి ఇరుముడితో వచ్చేటువంటి ప్రతి అయ్యప్ప భక్తుడికి ఈ యొక్క నిబంధనలు అయితే మాత్రం వర్తిస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. ఈ యొక్క చెకింగ్ కి సంబంధించి అయితే మాత్రం ఆ చెకింగ్ లో కూడా దీన్ని చెక్ చేసేటువంటి పరిస్థితి మాన్యువల్ గా చెక్ చేయడం వరకే మాత్రమే అనేసి అయితే మాత్రం ఆ ఒక్క ఉత్తర్వుల్లో కూడా తీసుకొచ్చారు. అలాగే దాన్ని డైరెక్ట్ గా ఫ్లైట్ లోపలికే తీసుకుపోవడం అంటే చెక్ఇన్ లో లగేజ్ లో కాకుండా డైరెక్ట్ విమానంలోకే తీసుకువెళ్లేటువంటి వెసులుబాటు కూడా ఈ సంవత్సరం అయితే తీసుకురావడం అయితే జరిగింది. గతంలో అయితే చూసుకుంటే మాత్రం ఇరుముడిని చెక్కింగ్ లో పంపించడం లేదా అనుమతించకపోవడం అయితే జరిగింది. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు చాలా నిరాశకు కూడా గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం అయితే అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఒక వెసులుబాటు కల్పించడంతో డైరెక్ట్ గా విమానంలోకే తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కలిగింది. ఎక్కువగా కొచ్చిన్ కి వెళ్లేటువంటి విమానాలకైతే మాత్రం ఈ యొక్క ఇబ్బందులు అయితే కలుగుతా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ యొక్క ఉత్తర్వులు కూడా అలాగే వాటి మీద అవగాహన కూడా కల్పించే విధంగా అయ్యప్ప స్వామి భక్తులకి అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఎయిర్పోర్ట్ లో పనిచేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ ఒక విరుముడిని మాన్యువల్ గా చెక్ చేసి మళ్ళీ తలకే ఇచ్చేసే విధంగా అలాగే ఆ విమానాలకు కూడా అనుమతించే విధంగా అంటే చెక్ ఇన్ లోకి కాకుండా విమానంలోకి పంపించే విధంగా కూడా ఈసారి ఈ యొక్క వెసులుబాటు తీసుకురావడంతో అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఇది ఒక శుభవార్త కూడా అయింది. అలాగే
అయ్యప్ప స్వామి భక్తులకైతే మాత్రం చెక్కింగ్లకు పంపించేటువంటి ఒక్క పదార్థాల్లో కూడా ఏవైతే దాంట్లో అనుమతించారో వాటిని కూడా ముందుగానే విమానాల్లో ప్రయాణించే వాళ్ళు ఒకసారి అంతా కూడా లేకుండా వెళ్ళాలి. ఇరుముడి తప్ప మిగతా ఎలాంటి విమానాల్లో ప్రయాణించకూడదు, వ్యతిరేకంగా ఉంటాయి వాటిని కూడా క్యారీ చేయకుండా అయితే ఉండాలనేసి అయితే మాత్రం అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఒక అలర్ట్ లాంటిది ఒకటైతే చెప్పారు. ఇక చెక్కింగ్ సిబ్బందికి అయితే మాత్రం ముందుగానే వాళ్ళ ఒక ఉత్తర్వుల ద్వారా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇరుముడి తప్ప మిగతా ఏటైనా సరే చెకింగ్ కి అయితే పంపిస్తారు. ఇరుముడి మాత్రమే ఆ ఫ్లైట్ లోకి అనుమతించాలనేసి అయితే వాళ్ళకి పూర్తి అవగాహన ఉండే విధంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఒకటి చేపించామనేసి అయితే మాత్రం కేంద్ర పౌరయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. జనవరి 20వ తేదీ వరకు అయ్యప్ప స్వామి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించాలనేసి, అలాగే విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు సహకరించాలి. జనవరి 20వ తేదీ వరకు అయ్యప్ప స్వామి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా విమాన శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా వాళ్ళకి సహకరించాలనేసి ప్రతి ఎయిర్పోర్ట్ కి, అంటే భారతదేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి ప్రయాణించేటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే మాత్రం 20వ తేదీ వరకు అమల్లో ఉంటాయి అనేసి అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.